వర్క్ ఫ్రం హోమ్కి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రధాని మోదీ ఇచ్చిన ఈ సూచనల తర్వాత దేశవ్యాప్తంగా మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది. మళ్లీ కరోనా రోజులు రానున్నాయా అనే అనుమానం కొందరిలో నెలకొంది. నిజానికి కరోనా సమయంలో ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆఫీసులు మూతపడ్డాయి, రోడ్లు ఖాళీ అయ్యాయి, ఇళ్లలోనే ల్యాప్టాప్లు తెరుచుకున్నాయి, డైనింగ్ టేబుల్స్ ఆఫీస్ డెస్క్లుగా మారిపోయాయి, మీటింగ్స్ అన్నీ స్క్రీన్లోకి వెళ్ళిపోయాయి. అప్పటి వరకు ఆఫీస్కి రాకపోతే పని జరగదని నమ్మిన కంపెనీలు కూడా చివరకు వర్క్ ఫ్రం హోమ్ వైపు వెళ్లాల్సి వచ్చింది. అయితే కరోనా ముగిసిన తర్వాత మళ్ళీ వర్క్ ఫ్రం ఆఫీస్ కల్చర్ తిరిగి వచ్చింది. ఉద్యోగులను ఒక్కొక్కరిని తిరిగి ఆఫీసులకు పిలిచారు. కొందరు కంపెనీలు హైబ్రిడ్ మోడల్ ఎంచుకున్నాయి, మరికొన్ని పూర్తిగా వర్క్ ఫ్రం ఆఫీస్ అనే విధానానికి వెళ్ళిపోయాయి. కానీ మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిస్థితుల తర్వాత ఏకంగా ప్రధాని ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్కి పిలుపునివ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. మరి మోదీ చెప్పినట్టు కంపెనీలు వింటాయా? అసలు కంపెనీల మదిలో ఏముంది? మోదీ చేసిన ఒక సూచన ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచాన్ని మళ్లీ ఆలోచనలో పడేసింది. దేశం ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైన చోట్ల వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని పరిశీలించాలని మోదీ సూచించారు. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో మళ్లీ అస్థిరత పెరుగుతోంది. చమురు ధరలు పెరుగుతున్నాయి, షిప్పింగ్ మార్గాలపై ఒత్తిడి పెరుగుతోంది, విమానయాన సంస్థల ఇంధన ఖర్చులపై ఆందోళనలు చెందుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి సరఫరా వ్యవస్థల గురించి మాట్లాడటం ప్రారంభించింది. ముఖ్యంగా ఇండియా తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందుకే ఇలాంటి పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ట్రాఫిక్ తగ్గుతుంది, ఇంధన వినియోగం తగ్గుతుంది, ఉద్యోగుల ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఐటీ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని కోరుతున్నాయి. అయితే ఇండియా మళ్లీ భారీ స్థాయిలో వర్క్ ఫ్రం హోమ్ వ్యవస్థలోకి వెళ్ళగలదా అనేది కూడా ఆలోచించుకోవాలి. నిజానికి కరోనా సమయంలో ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వర్క్ ఫ్రం హోమ్ ప్రయోగాల్లో ఒకటిని చూసింది. కరోనా ముందు చాలా తక్కువ స్థాయిలో ఉన్న రిమోట్ వర్క్ ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఐటీ, డిజిటల్ రంగాల్లో ఉద్యోగులలో చాలా మంది ఇంటి నుంచే పనిచేశారు. అప్పటి వరకు ఆఫీస్లో కూర్చొని పనిచేయడమే ప్రొడక్టివిటీ అని భావించిన కంపెనీలు కూడా 2 సంవత్సరాల పాటు రిమోట్ విధానంలోనే కొనసాగాయి. ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్లౌడ్ సిస్టమ్స్ ఉన్నాయి, వీడియో మీటింగ్ టూల్స్ సాధారణమయ్యాయి. ఉద్యోగులకు కూడా ఈ విధానం కొత్త కాదు. కానీ నిపుణులు చెబుతున్న అసలు సమస్య టెక్నాలజీ కాదు. మరి సమస్య ఏంటో తెలుసా? నమ్మకమట. అవును, ఉద్యోగి ఆఫీస్లో కనిపించకపోయినా అతను సమర్థవంతంగా పనిచేస్తున్నాడని మేనేజ్మెంట్ నమ్మగలదా అన్నదే అసలు ప్రశ్నగా మారింది. భారతీయ కంపెనీల్లో ఇప్పటికీ చాలా మంది మేనేజర్లు అటెండెన్స్ ను ప్రొడక్టివిటీగా చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అంటే ఉద్యోగి కుర్చీలో కూర్చొని కనిపిస్తేనే పని జరుగుతోందని భావించే పాత ఆలోచన ఇంకా పూర్తిగా మారలేదని అంటున్నారు. కరోనా సమయంలో బలవంతంగా మార్పు వచ్చినా చాలా సంస్థలు ఇప్పటికే పూర్తిగా రిమోట్ సంస్కృతిని అంగీకరించలేకపోతున్నాయి. అయితే ప్రతి రంగంలో వర్క్ ఫ్రం హోమ్ సాధ్యం కాదు. ఐటీ, ఫైనాన్స్, కన్సల్టింగ్, డిజిటల్ సేవలు లాంటి రంగాల్లో ఎక్కువ పని కంప్యూటర్ ఆధారంగా జరుగుతుంది. కాబట్టి అక్కడ హైబ్రిడ్ లేదా రిమోట్ మోడల్ సులభంగా అమలు చేయవచ్చు. కానీ తయారీ రంగం, హాస్పిటల్స్, లాజిస్టిక్స్, హోటల్స్ లాంటి రంగాల్లో ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉండాల్సిందే. ఫ్యాక్టరీలో యంత్రాలు ఇంటి నుంచి నడవవు. హాస్పిటల్లో వైద్య సిబ్బంది ఆన్లైన్ ద్వారా సేవలు అందించలేరు. అందుకే ప్రతి రంగానికి ఒకే విధానం పనిచేయదు. మరోవైపు చిన్న పట్టణాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా సవాలుగానే ఉన్నాయి. పెద్ద నగరాల్లో వేగంగా ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నా చిన్న పట్టణాల్లో పవర్ కట్స్, బలహీన నెట్వర్క్ సమస్యలు ఇంకా ఉన్నాయి. కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అనేది వర్క్ ఆల్ ది టైమ్ గా మారిపోయింది. ఇంటి, ఆఫీస్ మధ్య గీత పూర్తిగా చెదిరిపోయింది. పని గంటలు పెరిగాయి, ఒత్తిడి కూడా పెరిగింది. ఇంకా ఒక పెద్ద సవాలు సైబర్ సెక్యూరిటీ. ఉద్యోగులు ఇంటి నెట్వర్క్ల నుంచి లాగిన్ అవుతున్నప్పుడు కంపెనీలకు డేటా భద్రతపై కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్, కస్టమర్ డేటాతో పనిచేసే సంస్థలకు ఇది పెద్ద ఆందోళనగా మారింది. అందుకే ఇప్పుడు ఎన్క్రిప్టెడ్ సిస్టమ్స్, కఠినమైన డిజిటల్ భద్రతా వ్యవస్థల అవసరం పెరుగుతుంది. అయితే కొత్త తరం ఉద్యోగుల ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. ముఖ్యంగా జెన్జీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ లేదా హైబ్రిడ్ అవకాశాలను ఒక సౌకర్యంగా కాకుండా తమ హక్కులలో భాగంగా చూస్తున్నారు. ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఉద్యోగాల వైపు యువత ఎక్కువగా అట్రాక్ట్ అవుతోంది. అందుకే భవిష్యత్తులో పూర్తిగా పాత విధానంలోనే కొనసాగాలనుకునే కంపెనీలు మంచి టాలెంట్ను నిలబెట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మధ్యస్థ మార్గం వైపు కంపెనీలు కదులుతున్నాయి.
పూర్తిగా ఇంటి నుంచే పని కాదు, పూర్తిగా ఆఫీస్ కూడా కాదు, అవసరమైనప్పుడు ఆఫీస్కి రావడం, మిగతా సమయంలో రిమోట్గా పనిచేయడం అనే హైబ్రిడ్ మోడల్ భవిష్యత్తులో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు కంపెనీలు కూడా మోదీ సూచనను ఈ విధంగానే పాటించే అవకాశం ఉందట. అంటే పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదు, పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కాదని అర్థం.